హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది ఎవరంటే అబ్బా సాయిరామ్ విభూతి కూడా పెట్టుకొచ్చినారు. సాయిరామ్ నేను మోనార్క్ని, నన్ను ఎవరో మోసం చేయలేరు, నేను సత్య హరిశ్చంద్రుణ్ణి, అందరూ ఫేక్, నేను ఒకటే ఈ ప్రపంచంలో మంచోడిని, నేను ఒక్కటే నిజాలు మాట్లాడతా, నేను ఒక్కటే ఫేక్ కాదు, నేను ఒక్కటే రియల్ అని చెప్పుకొనే ఏ పనులు చేసినా నేను ఇది చేసా అని 10 సార్లు చెప్పుకొనే మాస్క్ మ్యాన్ ఆఫ్ ది హౌస్ గాట్ ఎలిమినేటెడ్ టుడే. వెళ్ళిపోయేదానికి రీజన్స్ ఎందుకనేసి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు ఒక మసాలా దోశ మూత వేసుకుని మూలకు కూర్చొని ఉంటాడు బీన్ బ్యాగ్ లాగా, ఎవరితో ఇన్వాల్వ్ అవ్వడు. ఆయన కానీ నామినేట్ చేసినామంటే అందరితో మాట్లాడేది మానేసి నిరాహార దీక్ష చేస్తూ ఉంటాడు. హోస్ట్ వచ్చి ఏదన్నా చెప్పినాడంటే నిరాహార దీక్ష చేస్తూ ఉంటాడు. అన్ని టాస్కులు గివప్ చేస్తూ ఉంటాడు. కాలు నొప్పి చేయి నొప్పి అని చెప్పేసి డబల్ స్టాండర్డ్స్. అంటే నేను ఆడితే గేమ్, నువ్వు చేస్తే క్రైము, నేను మాట్లాడితే నీతులు, నువ్వు మాట్లాడితే బూతులు అనేసి అనుకుంటాడు. ఆయన్ని అత్తను అంటేనే ఆయన తీసుకోలేడు. బట్ ఆయన మాత్రం లత్కోర్ అంటాడు, మనిషి అంటాడు, మృగమా అంటాడు, అన్నం తింటా ఉన్నారా ఇంకేమైనా తింటా ఉన్నారా అంటాడు, ఆడోళ్ళు అనేసి నాకు ఇప్పుడే తెలిసింది వాళ్ళిద్దరు కూడా అనేసి మగపిల్లకాయలు అంటూ ఉంటాడు. సో ఆయన మాట్లాడే ప్రతి మాటకి ఆయనకు ఒక రీజన్ ఉంటుంది. బట్ ఆయన్ని మాత్రం అతను అనేసి కూడా అనకూడదు. సో అవంతా డబల్ స్టాండర్డ్స్. వేరే వాళ్ళు దొంగతనం చేస్తే మాత్రం ఇంత పొడుగు మాట్లాడతాడు, ఆయన మాత్రం దొంగతనం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈజ్ లేదు, ఎంతూజియాజం లేదు, ఆ జీల్ లేదు. మనం బిగ్ బాస్ హౌస్కి వచ్చినామనేసి వచ్చినాం కానీ జరుగుతుంది అనేలాగా పోతా ఉంటాడు. హ్యూమర్ లేదు, ఏమి లే, నిల్డెస్ ప్రాణం సుత్తేది ఇక్కడ. సో మెనీ రీజన్స్. డిస్పైట్ ఆల్ దిస్ ఆయనలో ఉండే మంచి ఏమంటే మూతికి కొట్టినట్టు ధైర్యంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ ధైర్యము బిగ్ బాస్ని కూడా ఎదిరించి హోస్ట్ని కూడా ఎదిరించేలాగా ఉంటుంది. కాబట్టి మెరకే పెట్టినట్టు ఉంటుంది లైట్గా జనాలకి. అల్లంలాగా కనిపించే బెల్లం లాంటోడు అనేసి చెప్పొచ్చు. బట్ మనకు కనిపించేది అల్లం కాబట్టి దాన్ని ఎత్తుకొని కూరలు వేయాలి అనేసి అనుకోము ఎక్కువ, ఎందుకంటే వెగట్ వచ్చేస్తుంది కాబట్టి. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. సో ఫైనలీ హరిత హరీష్ ఈజ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. అబ్బా సాయిరామ్